కరీంనగర్ శివార్లలోని అలుగునూరు దగ్గర ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. మంటలు చెలరేగిన విషయాన్ని గమనించిన డ్రైవర్ పక్కకు ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. వెంటనే ప్రయాణికులు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కరీంనగర్ శివార్లలో ఆర్టీసీ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. తిమ్మాపూర్ వద్ద ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులో ప్రమాదం చోటు చేసుకుంది. 42 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపిన డ్రైవర్ మనతో ఉన్నారు. బ్రదర్, చెప్పండి, మీ పేరు ఏం పేరు, అసలు బస్సు ఎన్ని గంటలకు బయలుదేరింది? నా పేరు బోయిన్ ప్రశాంత్ సార్. కరీంనగర్ టు జేబీఎస్ వెళ్తున్న సూపర్ లగ్జరీ నాన్ స్టాప్ సర్వీస్, 1 మ్యాన్ సర్వీస్. అంతా 10-15 నిమిషాలు అవుతుంది సార్ కరీంనగర్ డిపోల నుంచి బయటకు వెళ్ళి. ఈ ఇన్నర్ ఆఫీస్ వచ్చిన తోడుతోనే స్మెల్ వచ్చింది. నార్మల్గా రబ్బరు స్మెల్ లాగా వచ్చింది. అచ్చుడితోనే కొంచెం సైడ్గా ఆపుకున్నా. పెట్రోల్ బంక్ ఉంది, ఆ బంక్ ఉందని చెప్పేసి అప్పటికే ఇంక ఇండికేషన్ రాలేదు. ఎందుకైనా మంచిది ఆపుకుందామని చెప్పి వెనక 40 మంది ప్యాసింజర్ ఉన్నారు. వాళ్ళ కోసం చూడాలి, మా అయితే 2 నిమిషాలు లేట్ అవుతుంది అని చెప్పేసి కంప్లీట్ సైడ్గా ఆపుకున్నా. ప్యాసింజర్ కూడా ప్యానిక్ అయితే చెప్పలేదు, కొంచెం బండి ప్రాబ్లం ఉంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు ఈ బస్సు? 1.5 year అవుతుంది సార్ నాకు. స్టార్టింగ్ అంటే డిపో స్టార్ట్ అయినాక 3 నెలల నుంచి నడుపుతున్నా సార్. అంటే మీకు ఎలక్ట్రికల్ బస్సు నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఈ బస్సు ప్రారంభానికి ముందు ఏమైనా చెకింగ్లు ఉంటాయా, లేకపోతే డైరెక్ట్ జేబీఎస్ నుంచి ఇక్కడికి వచ్చిన బస్సును మళ్ళీ తిరిగి సాధారణ బస్సులాగా పంపుతారా? లేదు సార్, ఒకసారి డ్రైవర్ బస్సు ఇన్కమింగ్ అయినాక బస్సు చెక్ చేస్తారు. వాళ్ళు టెక్నికల్ డిపార్ట్మెంట్ చెక్ చేస్తారు. మా డ్రైవర్ కూడా చెప్తారు ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఈ ప్రాబ్లం ఉంది, బస్సు ఇది ప్రాబ్లం చేసినాకనే వేరే డ్రైవర్కి ఇవ్వండి అని చెప్తారు సార్. 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీ అనుభవంలో అసలు ఇది షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేకపోతే పొగలు వచ్చినాయా, సాంకేతిక కారణమా? మీరేం బస్సు పరంగా అయితే చెప్తున్నా సార్, 1,00,000 కిలోమీటర్ దింపిన అనుభవం ఉంది నాకు. బస్సులో కూడా ఇండికేటర్ చూసుకుంటాం సార్, ప్రతి ఒక్క నిమిషంకి 2 నిమిషాలకు ఒకసారి. బ్యాటరీ టెంపరేచర్ ఉంటుంది మా దగ్గర, 30 టెంపరేచర్ వచ్చుడుతో మేము ఆగిపోతాం మేము. కానీ ఏంటంటే అంత బ్యాటరీ టెంపరేచర్ 22-23 ఉంది సార్. అది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇట్లా వచ్చింది కావచ్చు, కానీ బస్సు తప్పేది అయితే ఏం లేదు. టెక్నికల్ డిపార్ట్మెంట్ తెల్లవారుజామున చూడాలి కదా. మీరు బయలుదేరింది 7 గంటలకు బయలుదేరారు. అక్కడి నుంచి 7 గంటలకు 7:52కి బయలుదేరారు. అరౌండ్ 10 నిమిషాలలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి 10 నిమిషాలు. అంటే వాళ్ళు అక్కడ చూసిన తర్వాత ఈ 10 నిమిషాలలోనే సాంకేతిక లోపం కారణం ఏమంటారు? ఇక అది బ్యాటరీ కాదు సార్, ఎలక్ట్రిక్ అనేది ఏం చెప్పలేము సార్. వాళ్ళు చూసినప్పుడు ఓకే ఉంది. మళ్ళీ మెయిన్ ఏంటంటే వాళ్ళు చూడడం ఎక్కితే మేము చూడడం ఒక ఎత్తే సార్. మేము కూడా మళ్ళీ చూసుకుంటాం, ఎందుకంటే మధ్యలో ఇక్కడ ఆగిపోతే సర్వీస్ టీం రానికి టైం పడుతుంది కదా సార్. అంటే మీకు ఏమైనా సర్టిఫికేట్ ఉంటుందా అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు? ఓకే, చెకింగ్, క్వాలిటీ చెకింగ్ అది ఉంటుంది సార్. అది చేశారా ఈరోజు? చేసినాం సార్. ఆర్టీసీ అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చారా? ఈ బస్సు ఆగిపోతుందని ఫస్ట్ మా సూపర్వైజర్ టీం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. అరౌండ్ గ్యాస్ గిట్లా కొట్టుకున్నంత లోపల 100కు ప్లస్ ఫైర్ ఇంజన్ వాళ్ళకు కూడా అలర్ట్ ఇచ్చేసిన సార్ నేను. ఓకే, ఫైర్ ఇంజన్ ఎంతసేపటికి వచ్చింది? 25 నిమిషాల నుంచి అరగంట పట్టింది సార్. అరగంట ఆ లోపు మొత్తం కాలిపోయింది. 80% కాలిపోయింది సార్. అంటే ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉండే, ఆ పక్కన విద్యుత్ లైన్ ఉంది, ఆ పక్కన ఇల్లు ఉన్నది. ఎలా వచ్చింది మీకు ఇది? నాకు స్మెల్ వచ్చుడుతో ఎలక్ట్రికల్ అంటే ఏదో ఉంటుంది కదా సార్, ఇబ్బంది ఎందుకని చెప్పేసి పెట్రోల్ బంక్ ఉంది. ఇన్ కేసు ఒకవేళ ఫస్ట్ మనం గమనించాలి కదా సార్ ఎలక్ట్రికల్ అయినప్పుడు అని చెప్పేసి, ఆ పెట్రోల్ బంక్ అని చెప్పేసి కొంచెం ఇక అప్పటికే అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. ఇక అలారం రాలేదు, అర్థమవుతుంది మనకి. అయిపోతూనే నూటలు కొట్టుకున్న బండి. ఫైర్ అలారం ఉంటుంది దీంట్లో? ఉంటుంది సార్, ఉంటుంది కానీ మన కింద అంటుకుంది కదా సార్. ఇప్పుడు ఫైర్ అలారం అంటే స్మోక్ రావాలి, మాకు స్మెల్ వచ్చుడుతోనే నేను కంప్లీట్గా పక్కకు పెట్టుకున్నాను. ఆగినాక ప్యాసెంజర్ దిగేటప్పుడు అప్పుడు అలారం వచ్చింది సార్. బంక్ అప్పుడు కాలువ ఉంది, కాలువ దగ్గర ఆపనికి లేదు. బంకు దాటిన తర్వాత ఇంత దూరం వచ్చింది, ఎట్లా అనిపించింది అప్పుడు? నాకు స్మెల్ వచ్చింది కదా సార్. ఇప్పుడు అక్కడ ఆగితే ట్రాఫిక్ ఇబ్బంది, మళ్ళీ నియర్ దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంది సార్. ఇక్కడ ఆపితే ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక దేనికైనా మంచి అని చెప్పేసి తెగించిన సార్. ఎంచి ఒక 5 సెకండ్ లోపు పట్టుకొని బట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. ప్రయాణికులు సహకరించారు సార్. వాళ్ళు చెప్పిన ప్యానిక్ అని చెప్పి బస్సు ప్రాబ్లం ఉంది, ఫైర్ లేమవుతుంది, మీరు దిగుతూనే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసిన. వాళ్ళని ఇయర్ 1 by 1 దిగేసారు సార్. వాళ్ళు దిగేసుడుతోనే ఎమర్జెన్సీ డోర్ కూడా ఓపెన్ చేసినా, మళ్ళీ పోయి కూడా చెక్ చేసిన సార్. ఎందుకంటే పడుకున్న వాళ్ళు ఉంటారు కదా సార్, నా డ్యూటీని చేయాలి కదా అని చెప్పేసి. బస్సులో పొగ రావడము, స్మెల్ రావడాన్ని గమనించిన డ్రైవర్ అత్యంత అప్రమత్తతోటి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి ఒక అప్రమత్తంగా వ్యవహరించాడు. పక్కనే ఒక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ ఆపడానికి లేదు. దాని తర్వాత ఒక ఇల్లు ఉంది రోడ్డు మీదకి, అక్కడ ఆపడానికి లేదు. వెంటనే మంటలు వస్తున్నాయి, వెనక 40 మంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళందరినీ రక్షించాలి. ఇటు పెట్రోల్ బంక్ దగ్గర పెడితే ఒక భారీ ప్రమాదం తలెత్తే అవకాశాలు ఉన్నది. మధ్యలో కాకతీయ కెనాల్ అడ్డం ఉంది, కెనాల్ దగ్గర ఆపనికి లేదు. అంటే ఒక డ్రైవరు ఒక మానసికంగా ఎంత సంఘర్షణ చెందుంటాడో ఊహించుకోవచ్చు. అంతటి సిచ్యువేషన్లో కూడా మంటలు వస్తాయని తెలిసిన సిచ్యువేషన్లో కూడా అత్యంత సమయస్ఫూర్తితోటి వ్యవహరించి ఇక్కడ దాకా బస్సును తీసుకొచ్చి దాన్ని రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దించి అటు ఆర్టీసీ అధికారులకు, ఇటు ఫైర్ అధికారులకు, అటు పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చి ప్రయాణికులను అయితే సురక్షితంగా కాపాడిన డ్రైవర్ ప్రశాంత్ చెప్తా ఉన్న ఈ ప్రత్యక్ష కథనం ఇది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, తిమ్మాపూర్ నుంచి.